పూరా లోకల్. ఫ్రీ టికెట్ ఇస్తావా నువ్వు బస్సులలో తిరగడానికి? ఏడబోవాలా బస్సు? ఫ్రీగా బస్ ఎక్కిన స్త్రీ ఏడబోవాలయ్యా? ఫ్రీగా మహిళలకు టికెట్ ఇస్తే మీ ఆబ్జెక్షన్ ఏంటండి? మహిళ నువ్వు ఉద్యోగం ఇస్తున్నావా? నువ్వు ఏమన్నా 33% ఏమైనా ఎలక్షన్లలో నువ్వు ఇస్తున్నావా? టికెట్లు ఇస్తున్నావా? పోస్టులు ఇస్తున్నావా? ఆ బస్ ఎక్కిన మహిళ ఎక్కడ పోవాలి తమ్ముడు? టిఫిన్ డబ్బా కట్టుకొని తిరిగి ఇంటికి రావాలా? మహిళలు బయటికి వచ్చి ఉపాధి కల్పించుకొని ఏ ఉపాధి? నువ్వు ఉపాధి కల్పించాలి కదా వాళ్ళకి. నువ్వు బస్సు ఇచ్చి ఉపాధి ఇవ్వద్దు. ఏం చేయాలి? మనకి డబ్బా కట్టుకొని బస్సులో కూర్చొని తిని మళ్ళీ ఇంటికి పోవాలా? అంటే మీరు మహిళలను అవమానిస్తున్నారా? ఏమంటున్నా నేను? నువ్వు ఉపాధి ఇవ్వు. ఫ్రీ బస్సు ఇచ్చినందుకు ఆ డబ్బా పట్టుకొని ఏడ పోవాలామే? ఆ బస్సు ఏడ ఆగాలే? ఏ బస్ స్టేషన్ లో ఆగాల బస్సు? ఈ ఉద్యోగం కూడా నువ్వు సహకరిస్తే ఆ మహిళ డబ్బా పట్టుకొని ఆ బస్సు ఎక్కి ఆడ పోతుంది. సరే, నీకు ప్రజావాణి కూడా రావడానికి లేదు ఇప్పుడు ఆ బస్సు ఎక్కి. నాకు పెన్షన్ వస్తలేదు, నేను ఎస్సీ మహిళని, నేను ఎస్టీ మహిళని, నాకు నువ్వు ఇల్లు ఇస్తలేవు, నేను బస్సు ఎక్కినా, నేను ప్రజావాణి పోగలనా? నువ్వు నా ప్రజావాణి బంద్ చేస్తేవి. దేనికి చేయదయా? తెలంగాణ ప్రజలకి ఏ సమస్య ఉంటే సమస్య మీద పోరాడతా. నేను అడిగింది ఒకటే ఇప్పుడు. నేను మహిళనా బా? నేను మహిళను, నాకు ఇల్లు లేదు, నేను మహిళను, నేను ఎస్టీ మహిళను, నాయక్ బస్తీ, నేను లంబాడా మనిషిని, నాకు ఇల్లు లేదు, ఫ్రీ బస్సు ఉంది, నేను ప్రజావాణి పోగలనా? ప్రజావాణి తీసేసినావు నువ్వు, ఫ్రీ బస్సు ఇచ్చినావు, బస్ ఎక్కుతా, నేను కలెక్టర్ మన దగ్గర పోగలనా? ఎందుకే ఆ బస్సు? ఇంకా నాకు ఉద్యోగం లేదు, నేను ఆడమనిషిని, డిప్లొమా స్కూల్ ఉద్యోగాలు నువ్వు దొంగ సర్టిఫికెట్ వాళ్ళకి ఇచ్చుకుంటువి. నాకు మోసం జరిగింది, నాకు ఫ్రీ బస్సు ఉంది, నాకు ఫ్రీ బస్సు ఉంది, నేను బస్సు ఎక్కుతా, కానీ నా ఉద్యోగం తెచ్చుకోగలనా? ప్రజావాణి బంద్ అయిపోయింది. ఏం చేయాలా నేను ఫ్రీ బస్ ఎక్కి? నేను ఉద్యోగం తెచ్చుకునే పాటికి నువ్వేందా నాకు ఫ్రీ బస్ ఇచ్చుడు? అంటే ఉద్యోగాలు ఇచ్చి ఉచిత బస్సు ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ. ఎక్కడ పోవాలా ఈ స్త్రీ? అదే వర్తిస్తుందా? నిరుద్యోగ సమస్య స్టేట్ బస్సుకి నువ్వు సెంట్రల్ కనెక్ట్ చేస్తున్నావు. నిరుద్యోగ సమస్య మాకు ఇస్తున్నారు కదా, మాకు పొలిటికల్ గా ఏ రిజర్వేషన్ వాళ్ళు డిక్లేర్ చేసిండ్రో ఇస్తున్నారు కదా. వాళ్ళు అన్ని స్టైఫండ్లు ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్, స్త్రీలకి రిజర్వేషన్ ఇస్తున్నారు. మీరెక్కడ ఇస్తున్నారు? ఇది నా ప్రశ్న.